రంగారెడ్డి జిల్లా న్యాయవాది నారపాక సురేందర్పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అడ్వకేట్స్ సంఘం ఎల్బీనగర్లో భారీ ర్యాలీ నిర్వహించింది. ఓ కేసు విషయంలో నల్గొండ జిల్లాకు వెళ్లి కోర్టులో వాదించి రంగారెడ్డి జిల్లా కోర్టుకు వస్తున్న తరుణంలో అగంతకులు దాడి చేయడంపై వారు మండిపడుతున్నారు. వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నల్గొండ జిల్లా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదని న్యాయవాదుల సంఘం ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదులకు ప్రత్యేక చట్టం తేవాలంటూ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసింది. సురేందర్ మీద నిన్న ఏదైతే దాడి జరిగిందో దాన్ని ఖండిస్తూ గత 4 ఏళ్ళుగా 5 ఏళ్ళుగా అంతకుముందు నుంచి వామన్ రావు నుంచి మొదలు పెడితే వాళ్ళ దంపతుల నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కూడా దాడి జరుగుతుంది. తూతూ మంత్రంగా పోలీస్ వాళ్ళ మీద కూడా మాకు డౌట్ వస్తుంది. డిపార్ట్మెంట్ మొత్తం గవర్నమెంట్ కన్సర్న్ నడుస్తుందా అది ఒకసారి వాళ్ళు ఆలోచించాలి. సెక్షన్స్ ప్రాపర్గా పెట్టకుండా ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా చేస్తున్నారు. దీన్ని మేము ఖండిస్తున్నాము. న్యాయవాద రక్షణ చట్టం వచ్చేంత వరకు మేము పోరాడతాము. 41 CRPC మీద కూడా మేము పోరాడతాము. బార్ కౌన్సిల్ కూడా ఈ విషయంలో ఒక అడుగు ముందుకు రాకపోతే ఒక 20 రోజులు మేము అల్టిమేట్ ఇస్తున్నాం. మేమే ఇస్తున్నాం న్యాయవాదులము. గవర్నమెంట్ దిగి రావాలి. గవర్నర్ దగ్గరికి కూడా వెళ్తాం మేము. మా ప్రెసిడెంట్ మా సెక్రటరీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి రిప్రజెంట్ న్యాయవాదిగా